మా క్లినిక్స్‌కొచ్చే 50% మంది ఈ కేటగిరీలో ఉన్నారు. మీరున్నా లేకపోయినా దయచేసి ఈ వీడియో చూడండి. నమస్తే అండి. నేను మీ డాక్టర్ సాయి వివేక్. హోమియోపతి అనేది ఒక బ్రహ్మాండమైన వైద్యం. పేషెంట్స్ మా దగ్గరకొచ్చినప్పుడు పడే బాధలు, వాళ్ళ కష్టాలు చూసి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు వీళ్ళకి తగ్గితే అదే మాకొక పెద్ద అచీవ్‌మెంట్ లాగా అనిపిస్తుంది. ముఖ్యంగా మా క్లినిక్స్‌లో పేదవారికి, ఏదైనా పరిస్థితుల వల్ల డబ్బులు కష్టంగా ఉన్నవారికి డబ్బులు ముఖ్యం కాదు, జబ్బు తగ్గడం ఇంపార్టెంట్ అనే పట్టుదలలో ఉంటాం. మా క్లినిక్స్‌లో డాక్టర్స్ అనేవాళ్ళు ఎంత ఇంపార్టెంటో, మా స్టాఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్స్‌ది కేస్ తీసుకున్న తర్వాత మందులు ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళు మా స్టాఫ్. హోమియోపతిలో మందులు ఇచ్చేటప్పుడు మేము ఆచితూచి ఇచ్చే కోర్సులో ప్రతి మెడిసిన్ ఎలాంటి పొటెన్షియల్ ఇస్తే పేషెంట్‌కి మాక్సిమం రిలీఫ్ వస్తుంది అని ఆలోచనతోనే ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాగే మందులు ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా మా స్టాఫ్ అందరూ కూడా దృష్టి పెట్టి కాన్సంట్రేషన్‌తో ప్రతి మందు ఎలా ప్యాక్ చేస్తే బావుంటుంది, ఆ మందు ఏ పొటెన్సీలో ఉండాలి, ఎంత క్వాంటిటీలో వేయాలనేవి కూడా చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఇలా ప్రతి ఒక్క పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇంక మీదట కూడా ఇలాగే జరగబోతుంది. కానీ ఇక్కడ కొద్దిగా మమ్మల్ని బాధపెట్టే విషయం ఏంటంటే, కొంతమంది పేషెంట్స్‌కి ఈ ప్రాసెస్ మొత్తం తెలియకపోవడం వలన వాళ్ళ విలువైన టైం వృధా అయిపోతుందని మా స్టాఫ్ మీద అరవటం. వేరే పేషెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసే టైంలో మధ్యలో మాదయిందా లేదా? ఎంతసేపు తీసుకుంటున్నారు? ఇది చేసే విధానమేనా? మీరు సరిగ్గా తెలుసా? మీరేం చేస్తున్నారో? మీ సార్‌తో కన్ఫర్మ్ చేసుకొని చేయండి. ఇది మీరే చెప్తున్నారా? లేదంటే మీ సార్ చెప్తున్నారా? అనే బాధాకరమైన ప్రశ్నలు వేస్తారు. ఇంకొంతమందైతే మా టైం అంతా ఇక్కడే అయిపోతుంది. ఎంతసేపు చేస్తారు? లోకంలో టైం అంతా మీకే ఉందా? అపాయింట్మెంట్స్ అయిపోయాయని ఎలా అంటారు? మేమిప్పుడు క్లినిక్‌కి వస్తున్నాము. మీ డాక్టర్ కూడా చూడాలి. ఇవన్నీ వింటుంటే నాకనిపిచ్చేది ఒకటే. మనం పేషెంట్స్ గురించి కష్టపడి ట్రీట్మెంట్ ఇచ్చి జబ్బు తగ్గించాలనే ఉద్దేశంతో చేస్తుంటే పేషెంట్స్ ఇట్లా మాట్లాడతారేంటి? ఈ వీడియో గనక మీరు చూస్తుంటే మాదొక్కటే విజ్ఞప్తి. మాకు మా పేషెంట్స్ చాలా ముఖ్యం. చాలా కష్టపడి ఈ ట్రస్ట్ ఏర్పరచుకున్నాము. ఇవాళ మాకు ఇంతమంది మమ్మల్ని నమ్మి మా దగ్గరికి ఇక్కడి నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా మందులు తీసుకుంటున్నారంటే అది సాధారణమైన విషయం కాదు. దానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. కానీ దయచేసి మేము మా స్టాఫ్ చేసే పనిని మాత్రం తప్పు పట్టొద్దు. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఓపికతో ఉంటారని కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.